హలో ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే మా అమ్మలు ఊరు వెళ్ళారు. అందుకనే నాకు తోడుగా మా అమ్మమ్మ అయితే మా ఇంటికి వచ్చింది. ఈ రోజు మేమిద్దరం కలిసి మటన్ కర్రీ అయితే వండుకోబోతున్నాం. దానికోసం నేను వెళ్ళి మటన్ అన్ని తెచ్చేసాను, కావాల్సిన సరుకులన్నీ. ఇప్పుడు మటన్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం రండి. ఫ్రెండ్స్ ఈవిడే మా అమ్మమ్మ. ఈ రోజు అయితే మేమిద్దరం కలిసి మటన్ కర్రీ అయితే వండబోతున్నాము. ఈరోజు మటన్ కర్రీ చేసుకుంటున్నాం. ఇది మటన్. మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవి: అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ములక్కాడ, ఉల్లిపాయలు. ఏదో హెల్ప్ చేద్దామని నేను బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను, కానీ లేట్గా తెలిసింది అందులో వేరంటవి. ఈలోపు మా అమ్మమ్మ మటన్ అంతా కుక్కర్లో వేస్తుంది. దాంట్లో కావలసిన మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి ఫుల్గా మిక్స్ చేసింది. దాంట్లో కావాల్సిన వాటర్ అయితే వేస్తుంది. అమ్మమ్మ మటన్లోకి గార్నిషింగ్ కోసం అయితే రెడీ చేస్తుంది. వెనక నుండి నేనేమో మ్యాంగో అయితే రెడీ చేసుకుంటున్నాను తినడం కోసం. మటన్ రెడీ అయ్యే గ్యాప్లో మేమైతే పైనాపిల్ తినడం కోసం వచ్చాము. పైనాపిల్తో అమ్మమ్మ కుస్తీ పడుతుంది. ఫైనల్లీ కట్ చేసింది. ఈ ఎండాకాలంలో పైనాపిల్ తింటే చాలా మంచిది, సో అందరూ ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ పైనాపిల్ అయితే కట్ చేసింది. మా అమ్మమ్మే దాన్ని టేస్ట్ చేస్తుంది. ఈలోపు నేను మటన్ ముక్కలన్నీ కదిలేలా మిక్స్ చేద్దామని వెళ్ళాను. మా అమ్మమ్మ చేసే పని నేను లాగేసుకుని కొత్తిమీర కట్ చేస్తున్నా. కటింగ్ నేను చేశాను కాబట్టి గార్నిషింగ్ అయితే మా అమ్మమ్మకి ఇచ్చాను. మటన్ అవుట్పుట్ అయితే ఇది. చూడడానికి చాలా బాగుంది, మంచి మసాలా స్మెల్ వస్తుంది. ఇంకా ఆగలేక మన ప్లేట్లో అయితే రైస్ అండ్ మటన్ పెట్టించేసుకున్నాం. కుకింగ్లో అయితే నా చేయి పడింది కాబట్టి బాగుంటుందో లేదన్న డౌట్తో అమ్మమ్మని అయితే టేస్ట్ చేయమన్నాను. బాగుందంట. నేను కూడా టేస్ట్ చేశాను, నాకు కూడా నచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.